కటాక్ష శతకంలో మనం 91వ శ్లోకానికొచ్చాం. జాగర్తి దేవి కరుణాసుక సుందరీతే తాటంకరత్నం రుచిదాడిమఖండ శోభే కామాక్షి నిర్భర కటాక్ష మరీచి పుంజ మాహేంద్ర నీలమణి పంజర మధ్య భాగే. ఇక్కడ అమ్మవారి యొక్క చూపు, ఆ చూపు అనే కిరణము ఎలా ఉన్నది అంటే, ఇంద్రనీల మణులతో నిర్మితమైన పంజరము యొక్క నడిమ ప్రదేశములో ఉన్నట్లుగా ఉంది. అది ఎలా ఉన్నది? కమ్మలు, అమ్మవారి యొక్క చెవు కమ్మలు రత్నాల కాంతి, అది దానిమ్మ పండు ముక్కు యొక్క కాంతితో దయ అనే చిలుక ఉన్నది అంటున్నారు. ఇక్కడ అమ్మా, నీ యొక్క కమ్మలు కాంతి దానిమ్మ పండు ముక్కు అందుకున్న కరుణా సుందరిగా కనిపిస్తుందమ్మా. అర్థమవుతుందా? నీ కమ్మల యొక్క కాంతి, ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉన్నది? దానిమ్మ పండు ముక్కు అందుకున్న ఒక చిలుకలాగా, సుఖ సుందరి అంటే చిలుక, సుఖ సుందరి లాగా ఉన్నదమ్మా అంటున్నారు. కటాక్షము ఎంత గొప్పది అంటే, ఆ జాగర్తి, జాగర్తి దేవి అంటున్నారు ఇక్కడ. అంటే అమ్మవారి కరుణ ఎప్పుడు ఒక చిలుకలాగా ఉంటుంది. జాగర్తి దేవి కరుణ సుఖ సుందరీతి. సుఖ సుందరి అంటే చిలుక, అందమైన చిలుక. ఇక్కడ సుఖ సుందరి అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారో తెలీదు గానీ మనకి ఆ మనం హ్మ్. అమ్మవారు మాతంగి అమ్మవారిలో ఒక అమ్మవారు యొక్క పేరు సుఖసుందరి అనేది. అట్లా అంటే ఒక మనకి ఉపాసనా మార్గాలలో ఆ తల్లి రూపములో కూడా ఉన్నది అంటూ మనకి ఆర్య శతకంలో కూడా అమ్మవారిని మాతంగి రూపంలో మనకి ఒక శ్లోకంలో వర్ణించారు. అలానే ఇక్కడ సుఖసుందరి రూపంలో మనకి అమ్మని వ వర్ణిస్తున్నారు. జాగర్తి దేవి కరుణా సుఖ సుందరీతే తాటంకరత్న రుచిదాడిమ కంఠ శోభే కామాక్షి నిర్భర కటాక్ష మరీచి పుంజ మాహేంద్ర నీలమణి పంజర మధ్య భాగే కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావ దాక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కించ స్ఫుటం కుటిలితాం ప్రకటీకరోతి భ్రూవల్లరీ వశకరీ సారికి భ్రూవల్లరీ పరిచతస్య ఫలం కిమేతత్. అమ్మా, నీ యొక్క చెవి, ఆ చూపు మొత్తము కూడా నీ చెవిని ఆక్రమించినట్లుగా ఉన్నదమ్మా. కువలయం సగోత్ర భావ, నీ కన్నుల యొక్క చూపులు ఎలా ఉన్నది? కనుబొమ్మలు తీగల వలె వంకరలు తిరుగుతూ ఉన్నాయి. నీ కనుబొమ్మలేమో వంకరలు తిరుగుతూ ఉన్నాయి. నీ చూపు వంకరు లేకుండా చక్కగా ఉన్నాయమ్మా. ఎలా ఉన్నాయి? కువలయి. కువలయి అంటే నల్ల కలువలలాగా నీ చూపు ఉన్నదమ్మా అంటున్నారు. కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావ, అది ఎలా ఉంది? ఒకే గోత్రంలో పుట్టిన వారిలాగా అంటే సోదర భావముతో ఉన్నట్లుగా నీ యొక్క చెవి, కటాక్షము. ఇక్కడ చెవి అంటే శృతులు అంటే వేదము. వేదాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావ నాక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి భ్రూవల్లరీ
భ్రువల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్. భ్రువల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్. ఏషా తవాక్షసుషమా విషమాయుధస్య నారాచ వర్షలహరీ నగరాజకన్యే. శంకే కరోతి శతధా హృది ధైర్యముద్రాం శ్రీకామకోటియదసౌ శశిరాంకుమౌలేః. శివుని దగ్గర ధైర్యం అదిని మనస్సులో ఉంది. బాణాలు శరీరంలోని బయట భాగాన్ని గాయపరుస్తూ ఉంటాయి. ఒక మన్మధుని బాణాలే మనస్సుని గాయపరుస్తూ ఉంటే, నీ యొక్క కంటి కాంతి అనే మన్మథ బాణము వర్షంగా పోస్తుందా? ఆ కా ఆ ఆ కాంతితోటి శివుడు విషాంబుకుడు అవడా? బేసి కన్నులు గలవాడు. మన్మధుడు విషాయుధుడైతే మన్మధునికల్లా 5 బాణాలున్న 5 మన్మధుని 5 బాణాలతో నువ్వు ఆ మన్మథ బాణాల లాంటి బాణాలు వేస్తున్నావే! నీ యొక్క బాణవర్షము పొంగు హ్మ్, మా చంద్రుడిని శిరస్సును ధరించిన ఆ మనస్సును కూడా సైతము లెక్క జేయకుండా ఎంత బాగా 100 ముక్కలు చేసేసిందమ్మా అంటున్నారు. అంటే ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు ఎక్కువ భాగము. కోరికలని ఇచ్చే ఆ మన్మధుడిని శివుడు ఎప్పుడూ కాల్చివేశాడు, కాల్చివేశాడు అని చెప్తూనే ఉంటారు. అలా కాల్చివేసిన ఆ మన్మధుడు అమ్మవారి రూపంలోకి, అమ్మలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మన్మధుడు వేసే బాణాలను మాత్రము వాటిని త్యజించేశాడు. అమ్మవారు వేసే ఆ బాణాలలో అయ్య లొంగిపోయాడు అనే భావన ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఎందుకు? అమ్మ అంటే అయ్యకి అంత ప్రాణం. అమ్మకి అయ్యన్న, అయ్యకి అమ్మన్న ఒకళ్ళకొకళ్ళు గురువులవుతారు. ఒకళ్ళకొకళ్ళు శిష్యులవుతారు. ఆ కటాక్షం అనేది అయ్యం అయ్య మీదకి అమ్మ చూపే కటాక్షం అంత గొప్పగా ఉన్నది అని పదే పదే మనకి మన్మధుని ప్రస్తావన తేవటానికి కారణం అది. ఏషా తవాక్షి సుషమా విషమాయుధస్య నారాచ వర్షలహరీ నగరాజకన్యే. శంకే కరోతి శతదాహృతి ధైర్యముద్రాం శ్రీకామకోటి యదసౌ శిశిరాంశు మౌలేః. బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన ప్రాణేన భక్తమనసాం కరుణాకరేణ కోణేన కోమలదృశస్తవ కామకోటి శోణేన శోషయ శివే మమ శోక సింధుం. అమ్మా, నీ చూపు అనే ఒక మన్మథ బాణం ఉన్నదే, అది భక్తులకు అందరికీ రక్షణ కల్పిస్తూ ఉన్నది. నీ దయ ఎలా ఉన్నదో తెలుసా? ఒక గనిగా ఉన్నది. ఒక ఎర్రని గనిలాగా ఉన్నది. అమ్మా, నీ చూపు అనే ఎప్పుడైతే నా మీద పడ్డదో, నా శోక సముద్రం మొత్తం ఇంకిపోయినదమ్మా. శోకమనేదే లేకుండా పోయింది. అంటే అమ్మవారి యొక్క చూపు ఎంత గొప్పదో! మనం ఎంతసేపటికి ఏడుస్తూ ఉంటాం. అయి కావాలి, ఇయి కావాలి పిల్లల్లాగా. పెద్దవాళ్ళం వయసుకు పెద్దవాళ్ళమయ్యాము కానీ అమ్మ ముందు మనం చాలా చిన్న పిల్లలం. ఎప్పుడు అమ్మ దగ్గరికెళ్ళి మన పిల్లలు మన దగ్గరికొచ్చి, "అమ్మ నాకు అయి బెట్టు, ఇయి బెట్టు" అని మనల్ని అడుగుతుంటే, మనం బోయి అమ్మని అడుగుతా ఉంటాం. "అమ్మ నా బిడ్డని చూడమ్మా. అమ్మ నాకీ ఇల్లు కొనిపెట్టమ్మా. అమ్మ నాకు నా భర్తకి వ్యాపారంలో చక్కగా చెయ్యమ్మా." ఇట్లా మనకు అమ్మ దగ్గరికి పోయి మన కోరికలు వెల్లవిరుచుకుంటూ ఉంటాం. అట్లా వెల్లవిరుచుకుంటూ వెళ్లి అమ్మ దగ్గర అలా చెప్తూ ఉంటే మన దుఃఖం అనేది బాధ కదా! బిడ్డకు బాగోపోయినా తల్లికే బాధ. ఇంట్లో సరిగ్గా లేకపోయినా తల్లికే బాధ. భర్త సరిగ్గా వ్యాపారం లేకపోయినా భార్యకే బాధ. ఇలాంటి బాధలతో కూడిన అన్నీ కూడా అమ్మ దగ్గర కూర్చుంటే ఈ శోకము అనేదే లేని పరిస్థితికి అమ్మ మనల్ని తెస్తుంది. అమ్మ అంత మృదువైన చూపు. ఆ ఆ చూపు ఎక్కడ? కొన మాత్రమే.
ఎక్కువక్కర్లా. అమ్మవారి చూపు కొన మాత్రమే మనకి తగిలితే చాలు. మన ఈ దుఃఖము అనే సముద్రం మొత్తము కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోవటం అంటే అసలు నీరు లేకుండా పోతుంది. అంటే సముద్రము నీరు ఎంత గొప్పగా ఉంటుందో, మనకి కూడా అమ్మవారి చూపు తగిలితే అంత ఎగిరిపోయేటట్లు చేస్తుంది అంటున్నారు. బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన ప్రాణేన భక్తమనసాం కరుణాకరేణ కోణేన కోమలదృశస్తవ కామకోటి శోణేన శోషయసి వే మమ శోకసింధుం మారద్రుహామకుటసీమిని సీమనిలాల్యమానే మందాకినీ పయసి కుటిలం చరిష్ణుః కామాక్షి కోప రభసాద్వ సాద్వలమానమీన సందేహమంజురయతి క్షణమక్షిపాతః. ఇది కూడా అలాంటి భావనే. శివుడు నీ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్న గంగాజలం వంకర టింకర్లుగా తిరుగుతుందా అన్నట్లుగా ఉన్నది అంటున్నారు. అంటే అమ్మవారి చూపు చాపగా సందేహం కలుగుతుందంట. ఎలాగా? అమ్మవారు కోపముతో గంగని చూడటానికి కోపంగా ఉన్నది అంటున్నారు. ఆ కోపాన్ని శివుడు ఆమె కోపాన్ని గూడా లెక్క చేయలేదంట. కోపము మరింత ప్రకాశిస్తూ చూపు తో అలా తిరుగుతూ ఉందంట. ఎలా తిరుగుతుంది? చాప వలె నీ చూపు శివుడి వైపుకి తిరుగుతుందా అన్నట్లుగా అంటే చలించే విధముగా ఉండే పరిస్థితి చేప కదా! అందుకని ఆ చేపని గుర్తు తెచ్చుకునేటట్లుగా నీ చూపు చలించే విధంగా ఆమె మీదకు ఉన్నదా అన్నట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. శివుడు నెత్తినెక్కించుకున్నాడు గదా గంగని. ఆ సన్నివేశాన్ని మనకి తీసుకొచ్చి చూపిస్తున్నారు. మారద్రుహామకుటసీమ నిలాల్యమానే మందాకినీ పయసితే కుటిలం చరిష్ణుః కామాక్షి కోపరభసాద్వలమానమీన సందేహమంకురయతి క్షణమక్షిపాతః కామాక్షి సంవిలితమౌక్తికకంఠభం కుండలాంశు చెంచస్మితశ్రవణచామర చాతురీకः स्तम्भे निरन्तरमपाङ्गमये भवत्य बद्धाश्चकासिमकरध्वजमत्तहस्ते. అమ్మా నీ చూపు ఎంత గొప్పదంటే ముత్యాల లాంటి కుండలములో ఉన్నది. నీ యొక్క నవ్వు కాంతులు ఎంతో గొప్పగా ఉన్నవి. నీ వక్ నీ యొక్క చెవులు మన్మధుడనే మదగజాన్ని అణిచివేసేటట్లుగా ఉన్నది. నీ చూపు స్తంభాన్ని స్తంభాన్ని బంధించినట్ల గొప్పగా ప్రకాశిస్తుందమ్మా అంటున్నారు. అంటే అమ్మవారి యొక్క చూపుని, నవ్వుని, చెవులని అన్నింటినీ కూడా మనకి ఈ శ్లోకంలో అందించారు ఆచార్య వారు. కామాక్షి సంబలిత మౌక్తిక కుశలాంశు చెంచస్మిత శ్రవణ చామర చాతురీకః स्तम्भे निरन्तरमपाङ्गमये भवत्य बद्धश्चकास्ति मकरध्वजमत्तहस्ते यावत्कटाक्षरजनी समयागमस्ते कामाक्षि तावत चिरान्नमतां नराणाम् आविर्भवत्य आविर्भवत्यमृतधीरिति बिम्बमम्ब संविन्मयम् హృదయపూర్వ గిరీంద్ర శృంగే. అమ్మా నీ చూపు పున్నమి రాక పున్నమిలాగా ఉండి నమస్కరించిన ఆ మనుష్యుల హృదయాలలో ఒక జ్ఞానమైన చంద్రబింబములాగా కనిపిస్తుందమ్మా అంటున్నారు. అంటే హృదయము ఒక తూర్పు కొండగా కొమ్మగా ఉంటే జ్ఞానం అనేది చంద్రబింబముగా ఉంది. అమ్మవారి కటాక్ష రాకతో పున్నమి రాత్రి చంద్రుడు వచ్చినట్లుగా ఇక్కడ జ్ఞానం చంద్రుడితో పోలుస్తూ మనకి జ్ఞానాన్ని ఎలా
ఉపదేశించాలా అనే ఉద్దేశంతోటి మనకి జ్ఞానం వచ్చినట్లుగా, చంద్రుడి రాకతోటి జ్ఞానం వచ్చినట్లుగా ఆచార్య వారు రాత్రిపూట వచ్చే చంద్రుడిని చూపిస్తూ మనకి చూడండి యావత్ కటాక్ష రజని, రజని అంటే రాత్రి. రాత్రి పూట పున్నమి రాక. రాత్రి పూట వచ్చే ఆ పున్నమి రాకతో ఎలాగా ఉంటుందో, అలా నీ చూపు పడితే వారిలో కూడా హ్మ్. గొప్ప జ్ఞానం అనేది ఏర్పడుతుంది. యావత్ కటాక్షరజనీ సమయాగమస్తే కామాక్షి కామాక్షి తావత చిరాన్నమతాం నరాణాం ఆవిర్భవత్యమృతభీదితి బింబమంబ సంవిన్మయం హృదయపూర్వగిరీంద్రశృంగే కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్ష జిత్యుస్సమస్తవిభవం నమతాం నరాణాం భృంగస్య నీలనలినస్య చ కాంతిస్తంభస్తర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం. అమ్మా! నీ యొక్క చూపు ఎంత గొప్పది అంటే ఒక కల్ప వృక్షము లాంటిదమ్మా. నమస్కరిస్తున్న వారు అందరి సంపదలను ఇస్తుందమ్మా. అమ్మా! సర్వ సంపదలను ఇచ్చే నీ నీ యొక్క చూపు గొప్పదిగా ఉండి, ఒక వింత శోభను గూడా చూపిస్తుందమ్మా. ఎట్లాగా? తుమ్మిది యొక్క నీలి కమలాల యొక్క కాంతిని సంపద మొత్తము హరించటము ఎలా ఉంటుందో, అమ్మవారి కటాక్షము కన్నా నీలి నీలినమవన్న వలె నల్ల నల్లగా నీలివనము ఎంత నల్లగా ఉంటుందో, అమ్మవారి యొక్క కనులు అంత నల్లగా ఉంటాయి. చూడండి నలుపు మనము చెడు చెడు అనుకుంటాం. ఎప్పుడు కానీ ఆ కంటిలోని నలుపు నీ అదే తామర వనం నీలి వనంలాగా కనిపిస్తుందమ్మా. శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి యొక్క జుట్టుని అలా వర్ణించారు. ఈయన ఈ కనులలోని నల్లటి అందమైన ఆ కనులు ఇంకా అందంగా ఎంత అందంగా ఉన్నాయి అంటే, నీలివనము కన్నా అందంగా ఉన్నాయి అంటున్నారు. ఆ నీలివనం మనం ఆ నీలవనం మనం అసలు చూడని నల్లటి వనం అంట. అసలు మనం చూసామా? మన ఇమాజిన్ అంతే. మనం ఆ నీలి కమలాల కాంతి లాంటి అమ్మ యొక్క కంటి కాంతిని చూడగలిగేంత ధ్యానం మన మనస్సులో చేసుకోవాలి. మన ఈ ఈ ఒక్క శ్లోకం చదువుతున్నా సరే, ఆ శ్లోకంలోని భావాన్ని మన దృష్టికి తెచ్చుకోవాలి. ఆ కాంతి వనం, నల్లటి కాంతి వనం ఎలా ఉంటుందో, ఒక ఒక కమలం పక్కన ఒకటి పువ్వు పెడితే నిండుగా ఎలా ఆ కమల వనం ఉంటుందో, అమ్మవారి చూపు కూడా అలా నల్లటి కాంతి వనంలాగా ఉంటుంది. కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్ష దిత్యుత్సమస్తవిభవం నమతాం నరాణాం భృంగస్య నీలినలినస్య చ కాంతి సంపస్తర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం అజ్ఞాతభక్తిరసం రసమప్రసరద్వివేకమత్యంతగర్వమనధీత సమస్తశాస్త్రం అప్రాప్త సత్యమపని మప్ అతి అప్రాప్త సత్యమసమీపగతం చ ముక్తిః కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. అమ్మా! భక్తి రసం అనేది ఎరుగని వారికి, శాస్త్రాల గురించి తెలియని వారికి ముక్తి అనేది కూడా వారి దగ్గరికి నీ కటాక్షం రాదమ్మా. అన్నీ ఉన్నవారికే అమ్మవారి కటాక్షం. ఆ కటాక్షం దొరకటం అనేది దుర్లభం అంటూ గర్వం ఉన్న వాళ్ళకి, శాస్త్రాలు నేర్వని వారికి, సత్యం పలకని వారికి, బద్ధకం అన్నిటికంటే బద్ధకంతో ఉండే వాళ్ళకి
లక్ష్మి ఎలా అన్ని చోట్ల ఉండదు అని ఎళ్ళిపోతుందో కొన్ని కొన్ని ప్రదేశాలు చెప్పారు గదా! ఇలాంటి చోట్ల లక్ష్మి ఉండదు అని. అలానే అమ్మవారి కరుణా కటాక్షం ఉండాలి అంటే, ఈ దుర్లక్షణాలు ఉన్న దగ్గర అమ్మవారి కటాక్షం ఉండదు అంటూ ఆచార్యులు వారు భక్తి ఉన్న వాళ్ళకు దగ్గరకు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అజ్ఞాత భక్తిరసమప్రసరద్వివేక మత్యంత గర్వమనధీన సమస్త శాస్త్రం అప్రాప్త సత్యమస అప్రాప్త సత్యమ సమీపగతం చ ముక్తే కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః అత్యంత శీతలమనర్గళ कर्मपाककाकोलहारि सुलभं सुमनोभिरेतत् पीयूषमेव तव वीक्षणमम्ब किन्तु कामाक्षि नीलमिति मिथ्ययमेव भेदः అమ్మా నీ చూపు అడ్డులేనిదమ్మా అనర్గళ అంటున్నారు నీ చూపు కర్మ పాకాన్ని మొత్తము అనే విషయాన్ని హరించవేస్తుందమ్మా. దేవతలకు కూడా సులభమైనది నీ చూపు అమృతం. ఆ వంటి నీ నల్లని చూపు ఎప్పుడూ ఉండాలి అని భక్తుల దగ్గర ఎట్లా ఉండాలి భక్తులకి? కల్పవృక్షంలాగా ఉండాలమ్మా. మా కర్మ పాకాలు అన్నింటిని తీసివేసే విధంగా ఉండాలమ్మా అంటున్నారు. అత్యంత శీతలమనర్గళ కర్మపాకకాకోల్లహారి సులభం సుమనోభిరేతత్ పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు కామాక్షి నీలమిదమద్యయమేవ భేదః పాతేన లోచనరుచేస్తవ కామకోటి పోతేన పాతకపయోధి భయాత్మనాం పూతేన తేవ నవకాంచనకుండలాం శోభితేన శీతలయ కన్యకే మాం భూధర కన్యకే మాం అంటున్నారు. పర్వతరాజపుత్రి అయిన అమ్మా, కామకోటి పీఠాధీశ్వరాలైన అమ్మా, పాప సముద్రాన్ని ఎవరైతే భయపీడితులవుతారో వారు ఓడిపోయి, ఈ పాపాన్ని నేను చెయ్యను అని ఎవరైతే నీ దగ్గరికి వస్తారో, వారికి నీ దృష్టిపాతముతోటి చక్కగా చల్లబరుస్తుందమ్మా అంటున్నారు. భూధర కన్యక అన్నారు. భూధరము అంటే సామాన్యమైన భూధరము కాదు. అది శీత భూధరము అంటే చల్లని పరుస్తుంది. అమ్మవారి దృష్టిపాతము అంత గొప్పది అంటూ నన్ను గూడా కటాక్షించమ్మా నీ యొక్క చల్లని చూపులతో అంటున్నారు. పాతేన రోచ పాతేన లోచనరుచేస్తవ కామకోటి పోతేన పాతకపయోధి భయాతురాణాం పూతేన తేన నవకాంచన కుండలాం శోభితేన శీతలయ భూధర కన్యకే మాం కటాక్షశతకం సర్వం సంపూర్ణం సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం